అంటే ఇట్లా జరిగినప్పుడు అంటే ఇది అంతా కూడా అంటే సరిగ్గా సమగ్రమైనటువంటి కులగణన కరెక్ట్గా జరిగినప్పుడు ఇది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సాధ్యమవుతుందా? అదే అంటున్నా, నేనేమంటున్నా, ఇప్పుడు విషయము మీ చేతిలో అధికారం ఉండే చేయగలిగే అవకాశం ఉన్నది, నీకు నిబద్ధత ఉన్నది, నీ జయత ఉన్నది, నువ్వు దేశానికి రోల్ మోడల్. నువ్వు దేశానికి రోల్ మోడల్ కావాలంటే ఏం చేస్తావు? ఎప్పటి తప్పునప్పుడు సరిదిద్దుకుంటూ దాన్ని రెక్టిఫై చేసుకుంటా జరుగుతాయి. ఏమన్నా దాంట్లో మస్తు జరుగుతాయి. ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు నువ్వు రాహుల్ గాంధీ పట్టుకొచ్చినప్పుడు కూడా ఏమన్నాడు? ఊరికి అధికారుల మీద డిపెండ్ కాకుండా కొంచెం ప్రజలను ఇన్వాల్వ్ చేయండి, నిపుణులను ఇన్వాల్వ్ చేయండి అని చెప్పిండు. నువ్వు చేసినావు ఎప్పుడన్నా? నువ్వు ఎంతమంది నిపుణులను ఇన్వాల్వ్ చేసినావు? బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ చేసావా? ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ చేసినరా? సోషాలజిస్టులను, ఆంథ్రోపాలజిస్టులు చేశారా? యూనివర్సిటీ ప్రొఫెసర్లను చేశారా? లేదా మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉన్నది, సెంటర్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ఉన్నది, ఎన్నో సంస్థలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఒక సంస్థలో మీరు కాన్ఫిడెన్స్ తీసుకున్నారా? అరే క్వశ్చనర్ మీద ఇంత గందరగోళం వచ్చిందా, దీన్ని ఒకసారి మళ్ళీ రీఎగ్జామినేషన్ చేయండి అన్నవా? అసలు ముందు ఇంత పెద్ద బృహత్తరమైన కార్యక్రమం చేస్తున్నప్పుడు ఓ మండలం ఊరో తీసుకొని ముందు చేసి తప్పులు ఉంటే సరిదిద్దుకొని ముందు పోవాలి కదా. ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఈ ప్రభుత్వానికి నిబద్ధత లేదు, నిజాయితీ లేదు, ఊరికనే గోల్మాల్ గందరగోళం చేసి ఏదో ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేస్తున్నది అనేటువంటిది కనపడుతున్నది. లేదా రాహుల్ గాంధీ గారి బాధ తట్టుకోలేక చేస్తున్నట్టుగా కనపడుతున్నది. తప్పు కదా. ఎట్లా అదే అంటున్నా నేను అనేది ఏంటంటే, నువ్వు రాహుల్ గాంధీ గారి బాధకు నువ్వు చేస్తానో కరెక్ట్ కానీ ఇక్కడ ఒక్క సంవత్సరంలో నీకు ఇంత డిఫేమ్ అయిపోతుంది. 10 సంవత్సరాలు ఏం జరిగింది అనేటువంటి దాని మీద విమర్శలు పక్కన పెడితే ఒక్క సంవత్సరంలో కథం అయిపోయినావు కదా. అనేకమైన ఇట్లా చూపిస్తావు, తర్వాత మాయమైపోతాయి అవి. ఇది కూడా ఇట్లా చూపించినావు, రోల్ మోడల్ అంటావు. ఏం రోల్ లేదు, మోడల్ లేదు. రోడ్ రోలర్ కింద బీసీలను అనగదొక్కి అంచిపారేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఇది ఎట్లయితే రోల్ మోడల్? గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఇప్పుడైనా తెలుసుకోవాలని చెప్పి నేను లేఖ రాసిన మొన్న. నేను ఎందుకు రాసిన అనుకుంటాను మీరు? ఊగా రోల్ మోడల్ అని చెప్పి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పడుతుంది, ఇక్కడికి వచ్చి మహారాష్ట్రలో పోయి చెప్తివి, ఇంకో గుజరాత్ లో పోయి చెప్పగలుగుతుంది. ఏంది అంత? నీకు అసలు విషయాలు నిన్ను గోప్యంలో పెట్టి నిన్ను మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు మీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అయ్యా రాహుల్ గాంధీ గారు వాస్తవాలు తెలుసుకోండి అని చెప్పి నేను సుదీర్ఘంగా లేఖ రాసిన. అది పెద్ద చర్చ జరుగుతున్నది. వాస్తవాలే కదా. ఇదంతా పక్కన పెట్టి నువ్వు జంతర్ మంతర్ కాడ ఎట్లా ధర్నా చేస్తావండి? ధర్నా చేసిన వాళ్ళు మా వాళ్ళంతా గొప్పలు, ఎందుకంటే వాళ్ళని అనేది ఏం లేదు, వాళ్ళు జాతి కోసం పనిచేసేవాడు. కానీ నువ్వు వాళ్ళని తప్పుదో పట్టించు తప్పు కదా. నడునట్టు పోతారు, ఏమున్నది దాంట్లో? నా చేతిలో అయిపోయింది, ఆడ కొట్లాడదాం అంటే నిజమే అనుకొని పోయినరు. కానీ నువ్వు చేసింది ఏంది? బిల్స్ గవర్నర్ గారి దగ్గర ఉండి పార్లమెంట్లో పెట్టామని చెప్పి అడుగుతావా? ఇది తప్పుదో పట్టించేది. బిల్లు రాష్ట్రంలో ఉన్నది, ఇక్కడ గల్లీలు ఉన్నది, నువ్వు ఢిల్లీలో కొట్లాడుతున్నావు. ఒక రాష్ట్ర హెడ్గా అంత తప్పుదో పట్టించవచ్చా? అంత మిస్లీడ్ చేయొచ్చా ప్రజలను? కాబట్టి దయతో ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను క్యూ న్యూస్కు రావడం జరిగింది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.